రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనము వినూత్న టాపిక్ని చర్చించుకుందాం. దేశ ఆర్థిక ప్రగతిలో రాష్ట్రాలు ఎలా ముందుకెళ్తున్నాయి, ఏ రాష్ట్రాలు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి, ఏ రాష్ట్రాలు ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నాయి, వీటిని గురించి చర్చించుకుందాం. చర్చించుకోవటానికి నేను ఎక్కడో కొత్తగా నేను చేస్తుంది ఏం లేదు. ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని ఇటీవల పబ్లిష్ చేసింది. నెట్లో కూడా దొరుకుతుంది మీకు. 2024-25 ప్రతి సంవత్సరం చేస్తుంది కాబట్టి మార్చి 25కి ఆధారంగా ఒక హ్యాండ్బుక్ రిలీజ్ చేసింది. దాంట్లో వచ్చినటువంటి గణాంకాలను దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఏమేంటి అని చూసుకున్నప్పుడు ఇది వరుసగా నేను అన్నీ తీసుకోలేదు, ఎందుకంటే టైం సరిపోదు. కాబట్టి నాకు తెలిసినటువంటి ఇంపార్టెంట్ అనుకున్నటువంటి అంశాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. అది మేజర్గా ఎకనామిక్ ఇండికేటర్స్. ఇప్పుడు అన్నిటికన్నా ప్రతి వాళ్ళు చూసేది మనం ఆల్ ఇండియాలో అయితే జీడిపి అంటాం, రాష్ట్రాలకు వచ్చేసరికి జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది అన్నిటికైనా ముఖ్యం. ఏ రాష్ట్రం పవర్ఫుల్గా ఉంది ఆర్థికంగా అని అనుకోవటానికి ఫస్ట్ చూడాల్సిన పారామీటర్ ఇది. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 3 ర్యాంక్స్ వరకే నేను ఇవ్వగలిగాను, మొత్తం ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి ఈ 3 ర్యాంక్స్లో చూసుకున్నప్పుడు మొట్టమొదటగా మహారాష్ట్ర ఎవరికి అందనంత పైన ఉంది. 45.31 లక్షల కోట్లు జిఎస్డిపి దాన్ని. దాని తర్వాత తమిళనాడు ఉంది 31.18 లక్షల కోట్లు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 29.78 లక్షల కోట్లు. తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి, కానీ మహారాష్ట్ర వీటికి అందరంత దూరంలో ఉంది. ఫస్ట్ 1 ట్రిలియన్ ఎకానమీ దేశంలో ఏదన్నా అయితే అది మహారాష్ట్ర అవుతుంది. తర్వాత అతి త్వరలో యూపీ తమిళనాడుని దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కోర్స్ దానికి కావాలంటే ఒక ప్రత్యేక విడిగా చేసుకోవచ్చు, కానీ ఆ అవకాశాలన్నీ వచ్చే సంవత్సరం దాటినే ఆశ్చర్యపడాల్సిన లేదు. సరే, అది జిఎస్డిపి. మరి ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఆంధ్ర 9వ స్థానంలో ఉంది, 8వ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ వచ్చి 16.41 లక్షల కోట్లు. అదే ఆంధ్ర వచ్చి 15.93 లక్షల కోట్లు. తెలంగాణ ఎక్కువగా ఉంది, హైదరాబాద్ ఉంది కాబట్టి దానికి సహజంగా అది మొదటి నుంచి కూడా అట్లానే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇవి చీలిపోయిన కాడి నుంచి కొన్నాళ్ళు ఏపీ కొన్నాళ్ళు తెలంగాణ జస్ట్ కొద్ది తేడాతోటి ఈక్వల్గానే ఉంటూ వస్తున్నాయి. ఎవరు గణనీయంగా ఒకరు క్రాస్ అయిందైతే లేదు. ఇది జిఎస్డిపి. దెన్ పర్ క్యాపిటా వచ్చేసరికి ఎన్ఎస్డిపి, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పర్ క్యాపిటా ఢిల్లీ నెంబర్ 1. నేను చిన్న రాష్ట్రాలు తీసేసాను, అంటే చిన్న రాష్ట్రాలు అంటే సిక్కిం, గోవా లాంటివి తీసేసాను. ఢిల్లీ నెంబర్ 1 వచ్చింది. తర్వాత సెకండ్గా తెలంగాణ వచ్చింది. ఢిల్లీ 4,93,024 రూపాయలు, తెలంగాణ 3,87,623, కర్ణాటక 3,80,906. 1, 2, 3 స్థానాలు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడో కింద 13వ ర్యాంకులో ఉంది, 2,66,240. ఇది నెట్ జిఎస్టిపి. క్విక్గా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఎందుకంటే మీరు ఏదో సంక్షేమ పథకాలకు కాకుండా అభివృద్ధికి మూలం అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టారో దాన్ని బట్టే అభివృద్ధి మూలం తెలుస్తుంది. 24-25కి వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ ఎవరికి అందనంత దూరంలో ఉంది, మహారాష్ట్ర కాదు. ఇక్కడ 1,93,782 కోట్లు ఖర్చు పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ తర్వాత మహారాష్ట్ర 1,49,947, అంటే 50,000 కోట్లు ఒక్క ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కన్నా అదనంగా ఉంది. మూడోది గుజరాత్ ఉంది, 1,08,000. తమిళనాడు కాదు. ఇది 1, 2, 3. సరే, ఆంధ్ర వచ్చేసరికి 12వ ర్యాంకులో ఉంది, 58,510. తెలంగాణ ముందుంది, 70,114. సరే, ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది అప్పులు, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. ఇవి ఎట్లున్నాయని చూసుకుంటే అందరికన్నా ఎక్కువ ఉంది తమిళనాడు అండి.
తమిళనాడు 9,55,690 కోట్లు అప్పు ఉంది. చాలా ఎక్కువ ఉంది. దాని తర్వాత యూపీ ఎంత ఉందో తెలుసా? 8,57,844 కోట్లు. అంటే 1,00,000 కోట్లకు పైన తమిళనాడు అధికంగా ఉంది యూపీ కన్నా కూడా. దారుణం తమిళనాడు ఆర్థిక పరిస్థితి. సరే, మహారాష్ట్ర మూడోది ఉంది. ఏపీ వచ్చి 7వ స్థానంలో ఉంది. 5,62,557 కోట్ల అప్పు ఉంది. అట్లానే తెలంగాణ వచ్చి 11వ స్థానంలో ఉంది. 4,42,298 కోట్లు. ఆ తర్వాత సిడి రేషియో వచ్చేసరికి, ఈ సిడి రేషియో గురించి మీకు తెలియాలి. అంటే క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటారు. ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను 100 కోట్లు నేను బ్యాంకుల్లో డిపాజిట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఆ ప్రాంతానికి ఎంత ఖర్చు పెట్టావు, ఎంత అప్పులు ఇచ్చింది బ్యాంకులు అనేది. ఇది ఎందుకు ముఖ్యమంటే డిపాజిట్లు తీసుకునేది ఒక చోట నుంచి, ఖర్చు పెట్టేది ఒక చోట నుంచి. సౌత్లో ఎక్కువ సిడి రేషియో ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి జరిగే చోట ఎక్కువ బ్యాంకులు లోన్లు ఇస్తూ ఉంటాయి. విశేషం ఏంటంటే మెట్రోలు కాకుండా జనరల్గా మెట్రోస్ ఉన్న చోటకే ఎక్కువ ఉంటుంది. విశేషం ఏంటంటే ఆంధ్ర నెంబర్ 1లో ఉంది సిడి రేషియో. అది మరి ఎందుకుందో నాకైతే తెలియదు. అంతా మరి బ్యాంక్ లోన్స్ అన్ని ఆంధ్రాకి ఎక్కువ ఇచ్చినాయి. 157.2% ఉంది ఆంధ్ర. ఆ తర్వాత తమిళనాడు 120.5, తెలంగాణ 120.5. ఈ మూడే ఉన్నాయి 1, 2, 3 స్థానాల్లో. అది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే పవర్లో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్. సరే, మిగతా చూసుకోండి. ఆంధ్ర 8, 9. జాతీయ రహదారులు ఇది కూడా నేషనల్ హైవేస్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. దీనికి మహారాష్ట్ర నెంబర్ 1, యూపీ నెంబర్ 2, రాజస్థాన్ నెంబర్ 3 ఉంది. అదే మీకు ఆంధ్ర వచ్చేసరికి విశేషం ఏంటంటే ఆంధ్ర దీంట్లో చాలా ప్రోగ్రెస్ ఉంది. 5వ స్థానంలో ఉంది. అది 8,683 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. అదే తెలంగాణ వచ్చి 4,926 కోట్ల కిలోమీటర్లే ఉన్నాయి. 11వ స్థానంలో ఉంది తెలంగాణ. సరే, తర్వాత రైల్వే లైన్లు ఇచ్చాను చూసుకోండి. కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీలో కూడా ఆంధ్ర 5, తెలంగాణ 14. ఎంఎస్ఎంఈస్ ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఎంఎస్ఎంఈలు వచ్చేసరికి మీకు యూపీ అన్నిటికన్నా ఎక్కువ ఉంది. ఈ లెక్కలు చాలా పాతవి, వాళ్ళు ఇచ్చినవి. పబ్లిష్ చేసింది లేటెస్ట్ అయినా కూడా ఇది 23దో ఎప్పటిదో. ఈ లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా యూపీ నెంబర్ 1లో ఉంది. దాదాపు 90 లక్షలు అప్పటికే ఉంది. ఇప్పుడు దాదాపు వాళ్ళు 99 లక్షలు అని చెప్తున్నారు. వాళ్ళు బాగా పెరిగింది. 90 లక్షలు యూనిట్స్ ఉన్నాయి ఎంఎస్ఎంఈస్. సో అంత ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు. ఆంధ్ర 7. ఆంధ్ర వచ్చేసరికి మీకు 33.87 లక్షలు ఉన్నాయి. తెలంగాణ చాలా దూరంగా ఉంది, 13వ ర్యాంకులో. మొత్తం ఫ్యాక్టరీస్ కూడా ఇచ్చాను చూడండి. అటవీ విస్తీర్ణం ఇది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంపీ నెంబర్ 1, అరుణాచల్ ప్రదేశ్ నెంబర్ 2, ఛత్తీస్గఢ్ నెంబర్ 3 అయితే ఆంధ్ర చిన్న ప్రాంతం అనుకుంటున్నా, ఆంధ్రాలో 7వ ర్యాంకులో ఉంది. ఆంధ్ర ఏది 30,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది ఫారెస్ట్ కవరేజ్ ఆంధ్రాలో. తెలంగాణ 14లో ఉంది. సో ఇవన్నీ మనకి కొన్ని గణాంకాలు, దీన్ని బట్టి ఆ రాష్ట్రాల గురించి అర్థం చేసుకోవచ్చు మనం. అట్లనే డొమెస్టిక్ టూరిస్టులు ఉత్తరప్రదేశ్ యాజ్ యూజువల్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పర్టికులర్గా అయోధ్యను, కాశీ విశ్వనాథ్ ధామ్ డెవలప్ చేసిన తర్వాత అసలు దాన్ని ఎవరు పట్టుకోలేరు కూడా. దానికి దగ్గరలో కూడా ఏది లేదు. 2వ స్థానంలో తమిళనాడు ఉంది. కర్ణాటక 3 ఉంది. ఆంధ్రప్రదేశ్ 4 ఉంది టూరిజంలో. అట్లానే తెలంగాణ 10లో ఉంది. ఫారిన్ టూరిస్టుల్లో మనం ఎక్కడ దగ్గరలో లేము. వెస్ట్ బెంగాల్, గుజరాత్, యూపీ. ఇది నెక్స్ట్ గణాంకాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఏంటనంటే వరి నంబర్ 1 యూపీ, నంబర్ 2 తెలంగాణ నంబర్ 2లో ఉంది. అది పెద్ద తేడా లేదు. 20,759 టన్స్ యూపీ ఉంటే తెలంగాణ 17,446. 3 పశ్చిమ బెంగాల్ 16,019. కానీ ఆంధ్ర ఒకనాడు అన్నపూర్ణ అనే ఆంధ్ర ఎంతో కింద ఉంది. ఇప్పుడు 9వ ర్యాంకులో ఉంది. 8,159 మెట్రిక్ టన్స్. చాలా దిగున ఉంది ఇది. మరి కారణం ఏంటో నాకైతే తెలియదు. ఇది గణాంకాలు. తెలంగాణ నంబర్ 2లో ఉంది. గోధుమ వచ్చేసరికి మనం ఎక్కడ లేము. ఉత్తరప్రదేశే దాంట్లో కూడా నంబర్ 1. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాతనే పంజాబ్ ఉంది. అందరూ పంజాబ్ని గురించి ఎఫ్సిఐలు ఎక్కువ తీసుకుంటున్నా, ఇవి చాలా ముందుకు వచ్చినాయి. ఫ్రూట్స్
ఫ్రూట్స్ వచ్చేటప్పటికి మీకు ఏపీ నెంబర్ 1 19,350,000 టన్స్. నెక్స్ట్ మహారాష్ట్ర 16,841, 3 యూపీ 14,716. ఈ 3 ఉన్నాయి. కోర్స్ తెలంగాణ చాలా తక్కువ ఉన్నట్టుంది, 15వ స్థానంలో ఉంది తెలంగాణ. 2,106,000 టన్స్ ఉన్నాయి. ఏపీకి ఇది మంచి ఎక్స్పోర్ట్, దీని కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్ అవసరాలు కూడా చాలా ఉంది. తర్వాత వచ్చి కాయగూరల్లో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఏపీ 9, తెలంగాణ 21, బాగా తక్కువ ఉంది. పాలు ఉత్పత్తిలో యూపీ నెంబర్ 1, రాజస్థాన్, ఎంపీ, ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 11. పప్పులు పల్సెస్ ఎంపీ, మహా, రాజస్థాను 7, 9. ప్రత్తి గుజరాత్, తెలంగాణ 3వ స్థానంలో ఉంది, ఆంధ్ర 8లో ఉంది. చెరకు మనం ఎక్కడ దగ్గరలో కూడా యూపీ, కర్ణాటక. ఆయిల్ సీడ్స్ రాజస్థాన్, ఎంపీ, 9, 11 మంది. ఎగ్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఏపీ అందరికన్నా చాలా ముందు ఉంది. ఏపీ తర్వాత తమిళనాడు, థర్డ్ తెలంగాణ. అంటే 1, 3 స్థానాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఎగ్స్ ప్రొడక్షన్లో. మీట్ ప్రొడక్షన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, యూపీ, మహారాష్ట్ర. తర్వాత 5 తెలంగాణ 4, ఆంధ్ర 5. ఆ తర్వాత 2 స్థానాలు ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయి. చేపలు ఫిష్లో వచ్చేసరికి ఏపీ నెంబర్ 1లో ఉంది, వెస్ట్ బెంగాల్ 2, యూపీ నెంబర్ 3. అదే తెలంగాణ వచ్చేసరికి 13 ఉంది. ఇదండి మొత్తం మీకు దేశ ఆర్థిక ప్రగతిలో ఏ రాష్ట్రం ముందుంది, ఏ రాష్ట్రం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా నేను మొత్తం అన్ని వివరాలు ఇవ్వాలనుకుంది. హ్యాండ్బుక్ చాలా పెద్దది, అందుట్లో నాకు తెలిసినవి కొన్ని ఇచ్చాను. అంటే ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చి ఫ్రూట్స్, ఎగ్స్, ఫిష్ ఈ 3 దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అదే తెలంగాణ వచ్చి వరిలో 2వ స్థానంలో ఉంది, ప్రతి ఎగ్స్లో 3వ స్థానంలో ఉంది. అట్లానే ఆర్థిక రంగం పర్ క్యాపిటా ఎన్ఎస్డిపిలో తెలంగాణ పెద్ద రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉంది. ఇది ఆర్థిక గణాంకాలు. దీన్ని బట్టి మీరు కూడా, ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ చూస్తే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఆంధ్ర ర్యాంక్స్ చాలా బాగున్నాయి. ఒక విధంగా జిఎస్డిపి అయితే చెప్పలేం, కానీ ఎందుకంటే దానికి ఒక సిటీ లేదు కదా. ఒక హైదరాబాద్ తెలంగాణకు ఉంది, కానీ ఆంధ్రాకు అంత పెద్ద సిటీ లేదు. కాబట్టి ఇప్పట్లో కాకపోవచ్చు, పొటెన్షియాలిటీ ఆంధ్రాకి బాగా ఉందనే దానికి ఈ ర్యాంక్సే అర్థం, క్లియర్గా అర్థమైపోతా ఉంది. ముందు ఇప్పుడు తీసుకుంటున్న సంస్కరణలు కానీ లేకపోతే ఈ పద్ధతుల్లో వెళ్తే ఒక 5-6 సంవత్సరాల్లో ఆంధ్ర విజిబిలిటీ కనపడుతుంది మొత్తం దేశంలో ర్యాంక్స్లో ఇంకా బెటర్గా. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.